హాయ్ అందరికీ. ఒసే శ్రవంతి, ఎక్కడ తగలబడ్డావు? వస్తున్నాను పిన్ని. పనులన్నీ పూర్తయ్యాయా? అవుతున్నాయి పిన్ని. ఇంకా అవుతూ ఉండడం ఏంటే? అవతల మగ పెళ్లివారు వచ్చే టైం అవుతుంది. ఇప్పటిదాకా వెలగబెట్టింది చాలు గాని ఆ పెళ్లివారు వచ్చి వెళ్లే వరకు నువ్వు కాస్త ఇంట్లో ఓ మూలన పడుండు. అంతేగాని పెద్ద పనులున్నట్టు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ వాళ్ళ కంటపడ్డావో జాగ్రత్త. నా సంగతి తెలుసు కదా అంటున్న పిన్ని మాటలకు, అలాగే పిన్ని, నువ్వు చెప్పినట్టుగానే పెళ్లివారు వెళ్లే వరకు నేను బయటకు రాను అని చెప్పి ఇంట్లో ఓ మూల కూర్చుని ఉంది స్రవంతి. స్రవంతి తల్లిదండ్రులది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. వాళ్లకున్న ఎకరం పొలానికి తోడు మరో 2 ఎకరాల పొలం కౌలుకి తీసుకుని భార్యాభర్తలిద్దరూ కష్టపడి పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు. స్రవంతికి ఒక తమ్ముడు కూడా ఉండేవాడు. స్రవంతి బాల్యం తన తల్లిదండ్రుల సంరక్షణలో చాలా సంతోషంగా గడిచింది. తొలిచూరి ఆడపిల్ల పుట్టడంతో ఆ లక్ష్మీదేవి పుట్టిందని ఎంతో ఆనందంగా భావించారు స్రవంతి తల్లిదండ్రులు. తర్వాత 3 సంవత్సరాలకు స్రవంతికి తమ్ముడు పుట్టాడు. అలా అమ్మా నాన్నల ఆధ్వర్యంలో తమ్ముడి అల్లరి ఆటలతో స్రవంతికి సమయం ఎలా గడిచేదో కూడా తెలిసేది కాదు. స్రవంతికి 8 సంవత్సరాల వయసున్నప్పుడు సంక్రాంతి పండుగ కోసమని పిల్లలిద్దరినీ తీసుకుని స్రవంతి తల్లిదండ్రులు స్రవంతి వాళ్ళ అమ్మమ్మగారి ఊరు వెళ్లారు. పండగ 4 రోజులు అందరూ అక్కడ మిగతా బంధువులతో స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా గడిపారు. అలా పండగంతా సరదాగా ముగిసిన తర్వాత రాలేక తిరిగి వాళ్ళ ఊరికి బయలుదేరారు స్రవంతి కుటుంబం. అలా వస్తున్న స్రవంతి కుటుంబానికి దారి మధ్యలో అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల అక్కడికక్కడే స్రవంతి తల్లి తమ్ముడు వారికి శాశ్వతంగా దూరమయ్యారు. స్రవంతి ఆమె తండ్రి మాత్రం గాయాలతో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అలా ఆ కుటుంబానికి జరిగిన తీరని నష్టం తర్వాత చాలా రోజులు ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ రోజులు గడుపుతూ వచ్చారు. కానీ ఎదుగుతున్న ఆడపిల్లతో భార్య లేని సంసారాన్ని నెట్టుకు రాలేక తెలిసిన వాళ్ళందరూ ఇచ్చిన సలహా ప్రకారం తప్పనిసరి పరిస్థితుల్లో 2వ పెళ్లి చేసుకున్నాడు స్రవంతి తండ్రి. ఆ పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే స్రవంతికి ఆమె తండ్రికి అర్థమైంది ఆ పెళ్లి చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశామో అని. కారణం, స్రవంతి పిన్ని పద్మ మహా గయ్యాళి. ఏ విషయంలోనైనా సరే తన మాటే పైనుండాలి అనేది. భర్త మాటను ఏ విషయంలోనూ లెక్క చేసేది కాదు. తన నోటితోనే కావలసినవన్నీ సాధించుకునేది. మొదట్లో పద్మతో కొంతవరకు పోరాడడానికి ప్రయత్నించిన స్రవంతి తండ్రి రాను రాను ఇక తన వల్ల కాదని మౌనంగా వింటూ ఉండడాన్ని అలవాటు చేసుకున్నాడు. అలా సంవత్సరం తిరిగేసరికి పద్మకు కూతురు పుట్టింది. చంటి పిల్లతో పని కావడం లేదు అనే వంకతో స్రవంతిని స్కూల్ మాన్పించి ఆ ఇంటి పని మనిషిని చేసింది పద్మ. దానికి కూడా స్రవంతి తండ్రి ఏం మాట్లాడలేకపోయాడు. అలా పాప పుట్టిన 5 సంవత్సరాలకు అనారోగ్యంతో మరణించాడు స్రవంతి తండ్రి. పాపం స్రవంతికి ఈ ప్రపంచంలో మిగిలిన ఒక్కగానొక్క బంధం తండ్రి కూడా ఆమెకు దూరమయ్యాడు. తండ్రి కూడా దూరం అవ్వడంతో స్రవంతి పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయింది తన పరిస్థితి. తెల్లవారి నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మొత్తం ఇంటి పనంతా స్రవంతే చేయాల్సి వచ్చేది. అది చాలక ఇల్లు గడవడానికి డబ్బు కోసం స్రవంతిని 5-6 ఇళ్లలో వంట మనిషిగా పెట్టి ఆ వచ్చిన డబ్బుతో ఇల్లు గడుపుతూ మిగతా డబ్బును ముందు జాగ్రత్తగా దాచుకునేది పద్మ. ఇంత కష్టపడిన స్రవంతికి మాత్రం సరైన బట్టలు, కడుపు నిండా తిండి కూడా ఉండేది కాదు. అలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. రోజు రోజుకు స్రవంతి పిన్ని పద్మ రాక్షసత్వం ఎక్కువ అవుతుందే కానీ ఏమాత్రం తగ్గడం లేదు. రాను రాను పద్మకి తోడు ఆమె కూతురు జ్యోతి కూడా స్రవంతి పట్ల తల్లిలాగే ప్రవర్తించేది. ప్రతి విషయంలోనూ అక్క అని కూడా చూడకుండా స్రవంతిని చులకన చేసి ఏడిపించేది జ్యోతి. అందం విషయంలో జ్యోతి తన తల్లిలాగే అంతంత మాత్రంగానే ఉండేది. స్రవంతి మాత్రం ఆమె తల్లి పోలికలతో చక్కని కనుముక్కు తీరుతో బంగారు మేనిఛాయితో సహజమైన సౌందర్యంతో ఉండేది. అందుకే జ్యోతి ఎంత మంచి బట్టలు వేసుకున్నా, ఎన్ని మేకప్లు చేసుకున్నా స్రవంతి సహజ సౌందర్యం ముందు జ్యోతి తీసిపారేసినట్టుగానే ఉండేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా పద్మ తన కూతురికి 18 సంవత్సరాలు రావడంతో స్రవంతి తల్లి నగలను, అప్పటి వరకు స్రవంతి జీతంలో నుంచి దాచిన డబ్బును, ఇంకా వాళ్లకున్న ఎకరం పొలం కట్నంగా ఇచ్చి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. ఆ అబ్బాయికి గవర్నమెంట్ జాబు, సొంత ఇల్లు, కొంత పొలము ఉండడంతో ఒక సంబంధం వారిని జ్యోతిని చూడడానికి పిలిపించింది. స్రవంతి గాని వాళ్ళ కంట పడితే వాళ్ళు ఎక్కడ తన కూతుర్ని కాదని స్రవంతిని చేసుకుంటారో అని పద్మ భయం. అందుకే
పెళ్లివారు వచ్చే టైంకి స్రవంతిని పక్కకు తప్పించింది. మొత్తానికి పెళ్లివాళ్ళు రావడం, చూపులు జరగడం, ఒకరికొకరు నచ్చడంతో పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. మొత్తానికి అలా కూతురు పెళ్లి పూర్తయ్యే వరకు కూడా స్రవంతిని మగ పెళ్లివారి కంట పడనివ్వలేదు పద్మ. అయితే పెళ్లిలో ఇరుగు పొరుగువారు పెద్ద కూతురికి పెళ్లి వయసు దాటిపోతున్నా పెళ్లి చేయకుండా సొంత కూతురికి పెళ్లి చేసేసింది. ఎంతైనా సవతి తల్లి కదా, బుద్ధి చూపించింది అనుకున్నారు. ఆ మాటలు పద్మ చెవిన పడ్డాయి. జ్యోతి పెళ్లి కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత అత్తారింటికి వెళ్ళాక ఆలోచనలో పడింది పద్మ. అక్కడే ఎదురుగా పనిచేసుకుంటూ ఉన్న స్రవంతి వైపు చూస్తూ ఈ గంతకు తగ్గ బొంతని ఎవడో ఒకరిని చూసి దీని మెడలో ఆ 3 ముళ్ళు వేయించేస్తే తప్ప ఈ ఊర్లో వాళ్ళ నోళ్ళు మూతపడవు అనుకుంది. అనుకున్నట్టుగానే పద్మ స్రవంతి కోసం ఒక కూలి పని చేసుకునే అనాథని చూసింది. అతని పేరు సాయి. అతనికి ఊహ తెలిసినప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగాడు. అక్కడే కొంతవరకు చదువుకుని ఆ తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. సాయి అనాథే అయినా తను కష్టంతో పైకి రావాలనుకునే మనస్తత్వం కలిగినవాడు, బుద్ధిమంతుడు. అలా ఓ రోజు సాయితో స్రవంతికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది పిన్ని పద్మ. సాయి తనతో పాటు తన స్నేహితుని భార్యను కూడా తనకు తోడుగా పెద్ద దిక్కుగా పెళ్లి చూపులకు తీసుకొచ్చాడు. కాఫీ తీసుకొచ్చి చాలా సింపుల్గా తలదించుకుని కూర్చున్న స్రవంతిని సాయికి బాగా నచ్చింది. తన స్నేహితుడి భార్య కూడా అమ్మాయి బాగుందిరా, ముఖంలో లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది అన్నారు. దాంతో సాయి పద్మతో నాకు కట్న కానుకలు ఏమీ వద్దండి, అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే చాలు అన్నాడు. ఆ మాటకు పద్మ సాగదీసుకుంటూ నువ్వు అడిగినా ఇవ్వడానికి ఇక్కడ ఏమీ లేదు బాబు, పెళ్ళి కూడా గుడిలోనే చాలా సింపుల్గా జరిపించేస్తాను అంది. అన్నింటికీ ఇష్టపడి సరేనన్నాడు సాయి. అలా పెళ్లి విషయంలో పద్మ స్రవంతిని ఒక్క మాట కూడా అడగకుండానే సాయితో పెళ్లి ఖాయం చేసేసింది. ఒక ముహూర్తంలో గుడిలో చాలా సాధారణంగా సాయి స్రవంతిల పెళ్లి జరిగింది. ఆ రోజు వాళ్ళ మొదటి రాత్రి. తను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న స్రవంతి రాక కోసం గదిలో ఎదురు చూస్తున్నాడు సాయి. అంతలో సిగ్గుపడుతూ పాల గ్లాస్తో అందాల దేవతలా నడిచి వస్తున్న స్రవంతికి ఎదురెళ్ళి తన భుజంపై చేయి వేసి మంచం దగ్గరకు తీసుకువచ్చి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. స్రవంతి చేతిలోని పాల గ్లాసును అందుకొని తను సగం తాగి మిగతావి స్రవంతికి ఇచ్చాడు. తెలియని భయంతో చీర కొంగును నలిపేస్తూ కూర్చున్న స్రవంతిని చూసి చిన్నగా నవ్వుకుని వణికిపోతున్న స్రవంతి చేతిని తన చేతిలోకి తీసుకుని ఫ్రీగా ఉండు స్రవంతి, భయపడకు అన్నాడు. తను చెప్పకుండానే తన మనసులోని భావాన్ని అర్థం చేసుకున్న సాయిపై మంచి అభిప్రాయం కలిగింది స్రవంతికి. అలా అందంగా తెల్లగా పొడవుగా ఉన్న ఆమె మృదువైన చేతులతో ఆడుకుంటూనే నీ గురించి నేను మొత్తం తెలుసుకున్నాను స్రవంతి. మీ అమ్మా నాన్నలు పోవడం, ఆ తర్వాత మీ పిన్ని నిన్ను పెట్టిన కష్టాలు అన్నీ తెలుసుకున్నాను. నీ జీవితంలో ఇక ఆ కష్టాల అధ్యాయం ముగిసిపోయింది. ఇప్పుడు నువ్వు నా భార్యవి. ఏమీ లేని ఒక అనాథను పెళ్లి చేసుకున్నాను అని నువ్వు బాధపడద్దు. ఇక నుంచి నేను ఎంత కష్టపడైనా సరే నీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాను. నీ జీవితంలో ఇక మీదట అన్ని సంతోషాలే, నన్ను నమ్ము అంటూ స్రవంతి చేతిపై ప్రేమగా ముద్దు పెట్టాడు. చిన్నతనంలో తన తల్లి దగ్గర దొరికిన ప్రేమ, తండ్రి దగ్గర దొరికిన ఓదార్పు రెండు ఒకేసారి సాయిలో కనిపించేసరికి భర్తను పట్టుకుని ఆనందంతో ఏడ్చేసింది స్రవంతి. ఏయ్ పిచ్చిదానా, ఏడుస్తున్నావా అంటూ ఆమె కన్నీళ్లను తుడుస్తూ ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఇది మన మొదటి రాత్రి. ఈరోజు మనం జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన మధుర జ్ఞాపకాలను మూటగట్టుకోవాలి, కానీ ఇలా ఏడిస్తే ఎలా చెప్పు అంటూ తన పెదవులతో స్రవంతి పెదాలను పలకరించాడు. అలా ఆ రాత్రి ఇద్దరూ మధురాతి మధురమైన జ్ఞాపకాలతో వారి దాంపత్య జీవితాన్ని ఎంతో ఆనందంగా ప్రారంభించారు. అప్పటి నుండి సాయి స్రవంతిల కాపురం సరసాలు సరదాలతో ఆనందంగా సాగిపోతుంది. ఒకరోజు సాయంత్రం సాయి ఇంటికి వచ్చేసరికి భర్త కోసం భోజనం సిద్ధం చేసి సాయి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తోంది స్రవంతి. అంతలో సాయి రానే వచ్చాడు. భర్తను చూడగానే వచ్చారా, రండి రండి, ఏంటి ఆలస్యం, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, భోంచెద్దురు కానీ అంది. భార్య చెప్పినట్టుగానే ఫ్రెష్ అయి వచ్చి భోజనం దగ్గర కూర్చున్నాడు సాయి. భార్య ప్రేమగా వడ్డిస్తూ ఉంటే ఎంతో ఇష్టంగా తింటున్నాడు. తింటూ భోజనం మధ్యలో
స్రవంతి, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందోయ్, నీ చేత్తో ఏం వండినా అమృతలా ఉంటుందో తెలుసా అంటూ మెచ్చుకున్నాడు. భర్త తను చేసిన వంటను తృప్తిగా తింటూ తనని మెచ్చుకోవడంతో మురిసిపోయింది స్రవంతి. ఆ తర్వాత రోజు భర్త బయటకు వెళ్ళిన తర్వాత ఇంటి పని మొత్తం పూర్తి చేసుకుని ఏం చేయాలో తోచక గుమ్మల్లో ఒక్కతే కూర్చుని ఆలోచిస్తుంది స్రవంతి. అంతలో పక్క పోర్షన్లోనే ఉండే సాయి స్నేహితుని భార్య స్వాతి వచ్చి, ఏం ఆలోచిస్తున్నావు స్రవంతి అంటూ తన పక్కనే కూర్చుంది. ఏం లేదు స్వాతి, పెళ్లి ముందు వరకు నాకు తినడానికి కూడా తీరిక ఉండేది కాదు. ఇప్పుడేమో ఇంట్లో పని ఎంతసేపు ఉంటుంది చెప్పు, ఆ పని మొత్తం అయ్యాక ఏం చేయాలో తోచక పిచ్చిక్కిపోతుంది అంది స్రవంతి. బాగానే ఉంది, నా పరిస్థితి కూడా అదే. పోనీ ఏదైనా ఉద్యోగం చేద్దామా అంటే మనం చదివిన వానాకాలం చదువులకి ఎవరు ఉద్యోగాలు ఇస్తారు చెప్పు. పోనీ ఎవరింట్లో అయినా ఏ వంట మనిషిగా అయినా చేరదామా అంటే మన వాళ్ళు ఒప్పుకోరు. అంత అవసరం ఏముంది అంటారు. చూద్దాం, మనకి మంచి రోజులు రాకపోతాయా అంటూ కబుర్లలో పడ్డారు ఇద్దరు. ఇంతలో వాళ్ళ ఎదురింటి ఆవిడ, రేపు మా మనవరాలి ఓణీల ఫంక్షన్ అమ్మా, ఏదో సింపుల్గా ఓ 100 మందితో కానిచ్చేస్తున్నాం, మీరు కూడా తప్పకుండా రావాలమ్మా అంటూ స్రవంతి జోడిని స్వాతి జోడిని పిలిచింది. ఆ మరుసటి రోజు స్రవంతి రోజులాగానే లేచి ఇంటి ముందు శుభ్రం చేస్తూ ఉంటే ఫంక్షన్కి పిలిచిన ఎదురింటి ఆవిడ కొడుకు ఎందుకో కంగారుగా తిరుగుతున్నారు. వారి కంగారు చూసి ఉండపట్టలేక దగ్గరకు వెళ్ళి ఏమైందని అడిగింది స్రవంతి. అమ్మ స్రవంతి, ఫంక్షన్కు వంటలు చేయడానికి ఒప్పుకున్న వంట వాళ్ళు తెల్లవారుజామున 3 గంటలకల్లా వస్తానన్నారు. ఇప్పుడు టైం 5 అవుతుంది, వాళ్ళు ఇంకా రాలేదు. ఏమైందో ఏమిటోనని కంగారుగా ఉందమ్మా అన్న ఆ పెద్దవిడ మాటలకు, కంగారు పడకండి, ఓసారి ఫోన్ చేసి చూడండి అంది. ఫోన్ చేశావమ్మా, కానీ తీయడలేదు, అందుకే ఇంత కంగారు అంది పెద్దావిడ. వాళ్ళకేం ఇబ్బంది వచ్చిందో, వచ్చేస్తారులేండి అంటూ ఇంట్లోకి వచ్చింది స్రవంతి. మరో గంటకి స్రవంతి ఇంట్లో పని పూర్తి చేసుకుని స్నానం చేసి బయటకు వచ్చేసరికి ఆ ఎదురింటి వాళ్ళు ఇంకా అలాగే కంగారుగా ఉండడం చూసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఇంకా వంట వాళ్ళు రాలేదా అండి అని అడిగింది. ఇంకెక్కడ వంట వాళ్ళమ్మా, వాళ్ళు వస్తున్న ఆటోకి యాక్సిడెంట్ అయిందట, ఇప్పుడే ఫోన్ చేసి రావడం లేదని చావు కబురు కాస్త చల్లగా చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు, అందరినీ పిలిచేశాను, ఇప్పుడు అందరిలోనూ ఎలా తలెత్తుకోవాలో అర్థం కావడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్న పెద్దావిడని చూసి ఆమెను ఓదారుస్తూ, కంగారు పడకండి, వంట నేను చేస్తాను, నాకు కాస్త కాయగూరలు తరిగిచ్చేస్తే చాలు అంది. ఆ మాటకు ఆ పెద్దవిడ ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ఏంటమ్మా నువ్వు చెప్తుంది, ఇంతమందికి వంట నువ్వు ఒక్కదానివే చేయగలవా అంది. చేయగలనండి, నాకు అలవాటే, మీరేమీ కంగారు పడకండి అంటూ చీర కొంగును బిగించి వినాయకుడి పూజ చేసి వంట మొదలుపెట్టింది స్రవంతి. అలా ఇరుగు పొరుగు వారి సాయంతో ఉదయం 11 గంటలకల్లా వంట పూర్తి చేసింది. వచ్చిన బంధువులంతా భోజనాలు చాలా బాగున్నాయంటూ తృప్తిగా భోంచేసి వెళ్లారు. ఆ దెబ్బతో స్రవంతి పనితనం, చేతి వంట గురించి ఆ కాలనీ మొత్తం తెలిసిపోయింది. అలా ఫంక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ఆ ఆవిడ కుటుంబము ఎంతో సంతోషంగా స్రవంతికి కృతజ్ఞతలు చెప్పారు. నువ్వు కానీ ఈరోజు మమ్మల్ని ఆదుకోకపోయి ఉంటే అందరి ముందు మా పరువు పోయేదమ్మా అన్నారు. అసలు ఆ వంట వాళ్ళే వచ్చి చేసిన వంటలు ఇంత రుచిగా ఉండేవి కాదేమో తల్లి, వచ్చిన ప్రతి ఒక్కరూ తృప్తిగా భోంచేశారు, నీ చేతిలో ఎంతో విద్య ఉంది తల్లి అంది. అలా ఆ కుటుంబం ఇరుగు పొరుగు వారు పొగిడిన పొగడ్తలు స్రవంతి చెవుల్లో ఆ రోజంతా మారుమ్రగుతూనే ఉన్నాయి. అలా ఆ మాటల మధ్యలో నుంచి స్రవంతికి ఒక ఆలోచన తట్టింది. ఇంట్లో ఖాళీగా ఉండే బదులు అందరూ అంతగా మెచ్చుకున్న తన వంటలతో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంది. అనుకున్నట్టుగానే తన మనసులోని మాటను భర్త ముందు ఉంచింది. ఆ మాటకు సాయి, పెళ్ళికి ముందు వరకు నువ్వు ఎంతో కష్టపడ్డావు, ఇప్పుడు కూడా నీకు శ్రమ ఎందుకు, నాకు వచ్చిన దాంతోనే సరిపెట్టుకుంటే పోతుంది కదా అన్నాడు. భర్త మాటలకు సమాధానంగా, ఇప్పటి వరకు కష్టపడ్డాను కాబట్టే ఇప్పుడు ఖాళీగా ఏ పని లేకుండా కూర్చొని ఉండడం నా వల్ల కావడం లేదు అంటూ స్రవంతి బ్రతిమాలి అడగడంతో భార్య మాటను కాదనలేని సాయి ఒప్పుకున్నాడు. అలా స్నేహితురాలు స్వాతితో కలిసి ముందు ఇంట్లోనే చిన్నగా క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేసింది స్రవంతి. అప్పటికే తన వంట గురించి అందరికీ తెలియడంతో అందరూ స్రవంతి బిజినెస్ను బాగా ఆదరించారు. అలా రోజు రోజుకి వ్యాపారం పెద్దదవడంతో కేటరింగ్తో పాటు స్వీట్స్, హాట్స్, పచ్చళ్ళు శుచిగా రుచిగా మంచి నాణ్యతతో అందించడంతో ప్రారంభించిన కొద్ది రోజులకే వ్యాపారం బాగా వృద్ధి చెందింది. పని ఎక్కువ అవడంతో కొత్త వర్కర్స్ను ఏర్పాటు చేసుకుంది. ఇల్లు సరిపోకపోవడంతో ఒక పెద్ద గోడౌన్ అద్దెకు తీసుకుంది. స్రవంతి వంటలు ఊర్లోనే కాదు విదేశాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి. అలా సంవత్సరం తిరిగేసరికి సొంతంగా స్థలం కనుక్కొని ఇల్లు కట్టుకొని ఇంట్లో కిందే
వంటలకు ఒక పెద్ద ప్లేస్ ఏర్పాటు చేసుకుంది. అలా తనతో పాటు తన స్నేహితురాలు స్వాతిని కూడా ఆర్థికంగా నిలబెట్టింది స్రవంతి. ఇలా స్రవంతి రోజు రోజు అభివృద్ధి చెందుతూ ఉంటే మరోవైపు స్రవంతి పిన్ని పద్మ తినడానికి తిండి కూడా లేని స్థితికి వచ్చేసింది. కారణం గవర్నమెంట్ ఉద్యోగం అని పెళ్లి చేసిన జ్యోతి భర్త ఇప్పుడు వ్యసనాలతో లంచాలు తీసుకుంటూ దొరికిపోయి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అతనికి ఉన్న బెట్టింగ్ అలవాటు వల్ల ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. వేరే దారి లేక కూతురు అల్లుడు పద్మ ఇంటి మీద పడి తినడంతో వారిని పెంచడానికి చేసిన అప్పులతో ఆమెకున్న ఇల్లును కూడా అప్పుల వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ నోట ఈ నోట స్రవంతి గురించి విన్న పద్మ కూతుర్ని అల్లుడిని వెంట పెట్టుకుని వెళ్ళి స్రవంతి ముందు నిలబడింది. వాళ్ళ గురించి పూర్తిగా తెలిసిన స్రవంతి భర్త సాయి, చూడు స్రవంతి, నీకు జాలి కలిగితే వాళ్లకు సాయం చెయ్యి, ఆదరించు, ఏదైనా పని చూపించు, అంతేకాని వారిని ఇంట్లో పెట్టుకోవడం, వ్యాపార వ్యవహారాలు వాళ్ళకి చెప్పడం లాంటివి మాత్రం చేయకు. పాముకు మనం పాలు పోసే పెంచినా అది విషమే కక్కుతుంది అన్నాడు. భర్త మాటలు స్రవంతికి నిజమే అనిపించి వాళ్ళు ఉండడానికి ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసి ఇచ్చినా వాళ్ళకి ఒక ఆదాయ మార్గం చూపించింది. ఇలా స్రవంతి ఎన్నో కష్టాలకు వచ్చి తన భర్త సహకారంతో ఒక మంచి స్థాయికి వచ్చి తనను కష్టాలు పెట్టిన వారిని కూడా ఆదరించింది. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.